హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. జేఈ మెయిన్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, జేఈ మెయిన్స్ ఎలా ఉండబోతున్నాయి, జేఈ మెయిన్స్కి బెస్ట్ టిప్స్ ఏంటి, జేఈ మెయిన్స్ని ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్తో ఎలా బ్యాలెన్స్ చేయాలి, వీటన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే ఈ పాడ్కాస్ట్ని చివరి వరకు చూడండి. చివరిలో మీకు ఒక ట్విస్ట్ కూడా ఉంది అండ్ ఒక ఆఫర్ కూడా ఉంది. అది తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో సంతోష్ గారు. హలో అండి, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? yes all good. జేఈ మెయిన్స్ స్టార్ట్ అవబోతుంది, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటండి? సో జేఈ మెయిన్స్ ఆల్రెడీ ఫస్ట్ సెషన్ అయిపోయింది ఎగ్జామినేషన్. సో ఇప్పుడు ఫస్ట్ సెషన్ కి సంబంధించిన కీ అనేది రిలీజ్ చేశారు. సో స్టూడెంట్స్ అందరూ వాళ్ళు లింక్ క్లిక్ చేసి దే కెన్ చెక్ ది కీ అనమాట, లైక్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అని. అండ్ సెకండ్ అప్డేట్ ఏంటంటే జేఈ మెయిన్స్ 2 ఏదైతే స్టార్ట్ అవబోతుందో దాని అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. సో ఈ జేఈ మెయిన్స్ 2 ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఉంది. సో దాని అప్లికేషన్ విండో కూడా ఓపెన్ ఉంది. సో దే కెన్ ఎన్రోల్ టిల్ Feb 20th దాకా టైం ఇచ్చారు టు ఎన్రోల్ ఫర్ జేఈ మెయిన్స్ 2 ఎగ్జామినేషన్. 20th 27th దాకా టైం ఇచ్చారు, బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎన్రోల్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఈ 2 లేటెస్ట్ అప్డేట్స్. ఇంకో థర్డ్ అప్డేట్ ఏంటంటే ప్రాబబ్లీ మోస్ట్ లైక్లీ నెక్స్ట్ మంత్ కల్లా జేఈ మెయిన్స్ 1 రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. సో జేఈ మెయిన్స్ 2 దాన్ని బట్టి దే కెన్ ప్రిపేర్ అనమాట. సో ఈ 3 మేజర్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఇంకోటి ఏం చెప్పారంటే ఇప్పుడు కీ చెక్ చేసుకుని వాళ్ళు ఏమైనా ఛాలెంజ్ చేయొచ్చు అనమాట క్వశ్చన్ని. అంటే వాళ్ళు కీ రాంగ్ ఉంటే దే కెన్ ఛాలెంజ్. బట్ మోస్ట్లీ మేము చెక్ చేసినంత వరకు ఏ కీ మిస్టేక్స్ అయితే లేవు. సో ఆ ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఎవరికైతే స్టూడెంట్స్కి డౌట్స్ ఉంటాయో వాళ్ళకి ఛాలెంజ్ చేయడానికి ఒక 2 days విండో కూడా ఇచ్చారు. సో జేఈ మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలండి? ఇప్పుడు జేఈ మెయిన్స్కి ఈసారి యాక్చువల్లీ ఏంటంటే కొంచెం మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ వచ్చింది పేపర్ మోస్ట్ ఆఫ్ ది స్లాట్స్లో. సో బేసికలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రీవియస్ ఇయర్ మోడల్స్ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ స్లాట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జాన్లో అయిన స్లాట్స్ అన్ని థరోగా ప్రిపేర్ అవ్వాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే జనవరిలో అయిన ప్రతి ఒక్క ఎగ్జామ్ స్లాట్ వాళ్ళు థరోగా అనాలిసిస్ చేసి ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అవన్నీ అబ్జర్వ్ చేస్తే దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. ఇది కాకుండా లాస్ట్ 5 years అంటే 2020 నుంచి 2024 వరకు వచ్చిన పేపర్స్, 24-25 వరకు వచ్చిన పేపర్స్, దాన్ని కూడా డీటెయిల్డ్ అనాలిసిస్ చేసుకోవాలి. దెన్ ప్రాక్టీస్ బాగా చేయాలి. ఈసారి చెప్పింది ఏంటంటే స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మాకు టైం సరిపోలేదు ఎగ్జామ్లో. అంటే జేఈలో 75 questions 3 hours అయినా కానీ టైం సరిపోలేదంటే స్టూడెంట్స్ డిడ్ంట్ ప్రాక్టీస్ ఇనఫ్. అంటే ఆ లెంతీ క్వశ్చన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ లో యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్రీలో కొన్ని స్లాట్స్ లో చాలా క్యాల్కులేషన్ ఇంటెన్సివ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనమాట. అంటే స్టూడెంట్స్ కి ఆ ప్రాక్టీస్ లేకపోతే వాళ్ళు చేయలేకపోయారు. సో దే హ్యావ్ టు ప్రాక్టీస్ క్యాల్కులేషన్స్. కొంచెం స్పీడ్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది జేఈలో కూడా. అంటే లాస్ట్ ఇయర్ దాకా ట్రెండ్ లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే దే హ్యావ్ టు ప్రాక్టీస్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ టు క్రాక్. ఫైనలీ ఏంటంటే అనాలిసిస్. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ టెస్ట్ రాస్తున్నారు, కానీ వాళ్ళు దే ఆర్ నాట్ లెర్నింగ్ ఫ్రమ్ దెర్ మిస్టేక్స్. ఒక టెస్ట్ రాసి మళ్ళీ ఇంకో టెస్ట్ రాస్తున్నారు. ఒక టెస్ట్ 3 hours అంటే అట్లీస్ట్ 6 to 7 hours ఆఫ్ టైం దే హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఆన్ అనాలిసిస్. అంటే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఎక్కడ లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్కడ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఐడెంటిఫికేషన్ స్కిల్ అనేది హ్యాస్ బికమ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు క్రాక్ జేఈ ఎగ్జామ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 25 questions లో మధ్యలో కొన్ని ఈజీ పెడుతున్నారు. సో స్టార్టింగ్ టైం వేస్ట్ చేసిన వాళ్ళు ఆ ఈజీ క్వశ్చన్స్ దాకా రావట్లేదు అసలు. సో ఇదంతా ఏంటంటే ప్రాక్టీస్ చేసి అనాలిసిస్ చేస్తూ ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. జేఈ మెయిన్స్కి మీరు ఇచ్చే బెస్ట్ టిప్స్ ఏంటి? ఇప్పుడు జేఈ మెయిన్స్కి ఏంటంటే వన్ థింగ్ ఐ వుడ్ టెల్ ది స్టూడెంట్స్ ఇస్ బ్లైండ్గా ఇవేవో చీట్ కోడ్స్ అని చెప్తారు, ఇవేవో గెస్ టెక్నిక్స్, తుక్కా స్ట్రాటజీస్ అని చెప్తారు. అవి నమ్మకండి, అవి యూజ్ అవ్వవు. ఎందుకంటే ఈ మధ్య అలాంటివన్నీ ట్రెండ్ అవుతున్నాయని అందరు పెడుతున్నారు, బట్ అది జేఈలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎంసెట్ లో వర్క్ అయినా కానీ జేఈలో ఇవి వర్క్ కావు. సో ఈ తుక్కా స్ట్రాటజీస్ అనేవి వర్క్ కాదు. మీ ప్రిపరేషన్ ని నమ్ముకోండి. అండ్ ఈసారి డిఫికల్ట్ పేపర్ మోడరేట్ టు డిఫికల్ట్ వస్తుంది కాబట్టి ఏప్రిల్ స్లాట్ లో కూడా సిమిలర్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్స్పెక్ట్ చేయండి. సో కట్ ఆఫ్స్ అనేవి కూడా రిలేటివ్లీ తగ్గుతాయి. అండ్ ఈసారి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. సో ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్ ది మోర్ ఇంపార్టెంట్ దట్ జేఈకి కూడా కరెక్ట్ టైం అలొకేట్ చేసి వాళ్ళు ప్రిపేర్ అయితే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ టు క్రాక్ అనమాట. ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ చాలా మందిని చూశాను, చాలా మంది లాస్ట్ మినిట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి అడుక్కుంటున్నారు సెక్యూరిటీ గార్డ్ని, ఎలౌ చేయండి అని. ఎలౌ చేయరు. 1 hour బిఫోర్ బేర్ మినిమం వెళ్ళి
ఉండాలి అనమాట ఎగ్జామ్ స్లాట్ కి. Okay. సో అప్పుడే అలౌ చేస్తారు. సో లాస్ట్ మినిట్ వెళ్తే వాళ్ళు అలౌ కూడా చేయరు. అండ్ డ్రెస్ కోడ్ మీద కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి కొన్ని సెంటర్స్ లో. Okay. సో వాళ్ళకి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ లైక్ చైన్, రింగ్స్ ఇవన్నీ వేసుకుని వెళ్ళకూడదు, అవన్నీ అలౌడ్ కాదు ఎగ్జామ్ సెంటర్ లో. సో ఇలాంటి ఫ్యూ ఇంపార్టెంట్ టిప్స్ నేను చెప్తాను స్టూడెంట్స్ కి. ఓకే. బట్ జేఈ మెయిన్స్ 1 లో చేసిన మిస్టేక్స్ నేర్చుకుని జేఈ మెయిన్స్ 2 అటెంప్ట్ చేయండి అని ఐ వుడ్ టెల్ దెమ్. ఓకే. బోర్డ్ ఎగ్జామ్స్, జేఈ మెయిన్స్ ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలండి? సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, బికాస్ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇదే అడుగుతున్నారు. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ కి జేఈ మెయిన్స్ కి కాన్సెప్ట్స్ అనేవి సేమే ఉంటాయి. దో జేఈ మెయిన్స్ ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్స్ జనరలీ ఏపీ ఆర్ తెలంగాణ బోర్డు వాళ్ళు ఉంటున్నారు. సిబిఎస్ఈ స్టూడెంట్స్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే సిబిఎస్ఈ ఎన్టీఏ వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్ జేఈ మెయిన్స్ సిలబస్ కూడా. బట్ మన తెలుగు బోర్డ్స్ కూడా తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది సిలబస్ ఇస్ సేమ్. 80-85% సిలబస్ ఇస్ సేమ్ యాజ్ జేఈ సిలబస్. సో బోర్డ్ ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు ఏవైతే బేసిక్స్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్, ఫార్ములాస్, ఆ టెక్నిక్స్ ఉంటాయో దట్ విల్ స్టిల్ బి యూస్ఫుల్ ఫర్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో అవన్నీ కూడా కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో బోర్డుకి చదువుతున్నప్పుడు మనకు అలవాటు ఏంటి, మన ఛానల్లో కూడా చూస్తున్నాం, అందరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవకుండా దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్స్, దాని వెనకాల ఉన్న బేసిక్స్ చదివితే వాళ్ళు జేఈ మెయిన్స్ కి కూడా బేసిక్స్ అనేవి యూజ్ అవుతాయి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ కి బోర్డ్ ఎగ్జామ్ వెయిటేజ్ ఏం లేదు. సో ఎవరైతే ఎక్స్క్లూజివ్లీ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఫోకస్ చేస్తున్నారో వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఐ వోంట్ సే కంప్లీట్లీ లీవ్ ఇట్, బట్ డేలో 6 hours చదువుతుంటే 4 hours షుడ్ బి ఫర్ జేఈ మెయిన్స్, 2 hours షుడ్ బి ఫర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్. సో బోర్డ్ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంటే, బట్ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయో అలాంటి సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఇన్స్టెడ్ ఆఫ్ లాంగ్వేజెస్. ఇప్పుడు సిబిఎస్ఈ వాళ్ళకి వేరే సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, ఆప్షనల్ సబ్జెక్ట్స్, వాటి కన్నా ఈ కోర్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టెస్ట్. ఇప్పుడు ఏంటంటే బోర్డ్ ఎగ్జామ్స్కి కాలేజెస్లో, స్కూల్స్లో వాటిల్లో కూడా దే ఆర్ కండక్టింగ్ ప్రీ ఫైనల్ టెస్ట్, పార్ట్ టెస్ట్, యూనిట్ టెస్ట్ ఇలా కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు రెగ్యులర్లీ. సో ఆ టెస్ట్ మీద కరెక్ట్ గా ఫోకస్ పెట్టారంటే వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్ కూడా కవర్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తే ఫైనల్ ఎగ్జామ్ కూడా సేమ్ లెవెల్, సేమ్ ఇంటెన్సిటీతో ఉంటుంది అనమాట. సో అది కవర్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏం చేయాలంటే, నేను ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఈ 2026 జనవరి స్లాట్లో అయినవన్నీ అవన్నీ స్లాట్స్ అనాలిసిస్ చేసి అవన్నీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుని రెడీగా ఉండాలి ఈ ఫిబ్రవరి మంత్ లో. దెన్ మార్చ్ లో ఎనీవే దే విల్ బి బిజీ విత్ ది బోర్డ్ ఎగ్జామ్స్. ఫెబ్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది, మార్చ్ లో దే విల్ బి బిజీ విత్ ద బోర్డ్ ఎగ్జామ్స్. బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోగానే కూడా 15 days టైం ఉంది. ఆ 15 days టైంలో వాళ్ళు కంప్లీట్ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఒక టెస్ట్ రాయాలి, ఆ టెస్ట్ అనాలిసిస్ చేయాలి, డైలీ ఒక టెస్ట్ రాయాలి, అనాలిసిస్ చేయాలి. అలా చేస్తుంది డౌట్స్ అన్ని మెంటర్స్తో వాళ్ళతో క్లారిఫై చేసుకుంటే వాళ్ళ స్కోర్ డెఫినెట్లీ ఫస్ట్ అటెంప్ట్ కన్నా సెకండ్ అటెంప్ట్లో ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.